బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి అధ్యక్షతన కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎక్స్ అఫీషియో మెంబర్గా హాజరయ్యారు. మొదటిసారి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కౌన్సిల్ సమావేశానికి రావడంతో చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళితో పాటు పలువురు ఆమెను సత్కరించి ఘన స్వాగతం పలికారు. కౌన్సిలర్లు పట్టణంలో పలు ప్రధాన సమస్యలపై సమావేశంలో చర్చించారు. అనంతరం కౌన్సిల్లో 31 అజెండాలను ప్రవేశపెట్టగా 31 అజెండాలను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కౌన్సిల్లో 31 అజెండాలను కౌన్సిలర్లు ఆమోదించడం అభినందనీయమన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమం, సమపాలలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అందరికీ సహాయ సహకారాలతో బుచ్చిరెడ్డిపాలెం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఎన్నికల వరకే పార్టీలు, ఎన్నికల అనంతరం ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా వార్డులను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఏ వార్డులో సమస్య ఉన్నా నేరుగా తనను సంప్రదించొచ్చని తెలిపారు. తమ వార్డులోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. అవినీతి, వివాదరహిత పాలన అందించడమే లక్ష్యంగా పనిచేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. అధికారులకి, పత్రికా ప్రతినిధులకి అందరికీ నమస్కారం తెలుపుకుంటాను. ఇది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2వ కౌన్సిల్ మీటింగ్ అని అనుకుంటున్నాను. నేను మొదటి కౌన్సిల్ మీటింగ్కి నేను హాజరు కాలేకపోయాను. ఈరోజు మీ అందరితో కలిపి ఈ కౌన్సిల్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. మనం అందరం కూడా మీకు అందరికీ తెలుసు, ఇందులో చాలా మంది గత ప్రభుత్వం నుంచి ఏర్పడిన కౌన్సిల్ ఇది. మీరందరూ గత ప్రభుత్వంలో ఏం జరిగిందో, ఎలా జరిగిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు అని చెప్పి అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను. బట్ ఈసారి ఇప్పుడు మనము అధికారంలోకి వచ్చినాక, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా మనము సంక్షేమము, అభివృద్ధి, సమపాలనలో ముందుకెళ్తూ ఉన్నాము. మొన్ననే మనం 100 రోజుల ఇది కూడా కంప్లీట్ చేసుకున్నాము. దాంట్లో చెప్పిన పథకాలు కొన్ని మేరకు చేసుకుంటున్నాం. కొరవ చేయడానికి ముందుకెళ్తూ ఉన్నాము. ఏదైనా కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఈరోజు ఇక్కడ 31 అజెండాల్ని మీరందరూ ఒప్పుకున్నందుకు, సహకరించినందుకు మీకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం అందరము కలిసి, నేను చెప్పేది ఒకటే, కౌన్సిల్లో కానీ ఎక్కడ కానీ ఎలక్షన్ టైంలోనే పార్టీలు, నాయకులు, మిగతా అంతా ఇక్కడ మీరు ఇంతమంది వార్డ్ కౌన్సిలర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరికి మీ వార్డ్ మీకు ఎంతో ఇంపార్టెంట్. మీ వార్డ్ అంటే అది మీ ఇల్లుతో సమానంగా ఉండాలి. నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది, బుచ్చిరెడ్డిపాలెం ఈ మున్సిపాలిటీని అందరూ కలిసి కట్టుగా పనిచేసి అన్యాయం అనేది జరగకుండా, గత ప్రభుత్వంలో ఏమైనా తప్పులు జరుగున్నా సరిదిద్దుకుంటూ ముందుకెళ్ళి బుచ్చిరెడ్డిపాలెంని పురోగతికి తీసుకెళ్లాలని చెప్పి, తీసుకెళ్లే భాగంలో ఈ కౌన్సిల్ నాతో కలిసి నడవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏ వార్డులో కానీ ఏ పనున్నా, ఏదున్నా తప్పకుండా మీరు నన్ను సంప్రదించవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా నేను అందుబాటులో ఉంటాను. తప్పకుండా మీకు అందరికీ సపోర్ట్ చేస్తానని చెప్పి మీకు అందరికీ మరోసారి తెలుపుకుంటున్నాను. కానీ అందరికీ కూడా నేను ఎప్పుడు చెప్పే విధంగా అందరికీ సపోర్ట్ చేస్తాను. అది అవినీతి రహితంగా, వివాద రహితంగా కోవూరు నియోజకవర్గాన్ని మనం అందరం కలిసి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. కౌన్సిలర్స్, కోఆప్షన్ మెంబర్స్ అందరూ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అందుకు కౌన్సిలర్స్ కి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మేడం గారు కౌన్సిల్ మీటింగ్కి రావడం చాలా సంతోషంగా ఉంది.
మేడం గారికి కౌన్సిల్ తరపున నా తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.